హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈవేళ వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఒకటైన మెంతికూరను టమాటా వేసి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మెంతికూరను 2 కట్టలు తీసుకోవాలి. 2 పెద్ద టమాటాలను తీసుకోవాలి. మెంతికూరను కాడలు లేకుండా ఒలుచుకొని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి 1 నిమిషం పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల దీంట్లో ఉన్న ఇసుక, మట్టి, క్రిములు లాంటివి ఏమున్నా కానీ పోతాయండి. తరువాత 2-3 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత 2 టమాటాలను, 2 ఉల్లిపాయలను, 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అందుబాటులో ఉంటే ట్రై చేయండి. నేనైతే వేరుశనగ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 10-12 వెల్లుల్లి రేఖలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సాల్ట్ ఇప్పుడే వేసేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం. వీటిని బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటర్ లేకుండా బాగా దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఈ ముక్కలను ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు మెంతికూరను కూడా వేసేసుకోవాలి. మెంతికూర కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. సీజన్లో ఎప్పుడు దొరికినా తప్పనిసరిగా తెచ్చుకొని కర్రీ కానీ ఏది ఫ్రై కానీ లేదా పప్పులో వేసుకోవడం కానీ ఎలా అయినా సరే వండుకొని తినడం చాలా మంచిదండి. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఆకుకూర అంతా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కర్రీ ఉడికిపోయింది కాబట్టి ఆయిల్లోనే కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మెంతికూర టమాటా కర్రీ. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా హెల్దీ కూడానండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి, కొర్రల అన్నంలోకి, అలాగే సంగట్లోకి కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వీసింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.